పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విక్టరీతో భారత క్రికెట్ అభిమానులంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఆదివారం జరిగిన గ్రూప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై రోహిత్ సేన 6 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా 119 పరుగులకే ఆల్అౌట్ అయిన భారత బౌలర్లు అద్భుతంగా రాణించి ఆ స్కోర్ ను కాపాడుకుంది. దీంతో గ్రూప్ లో రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. ఇకపోతే ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పరువు తీసేశారు. మ్యాచ్ కు ముందు వర్షం రావడంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. అయితే టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే భారత్ కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్ బౌలర్ నసీం షా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాయింట్ లో ఫీల్డర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక 4 తో కేవలం 4 రన్స్ మాత్రమే చేశాడు. అయితే కొద్దిసేపటికి రోహిత్ శర్మ సైతం 13 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఈ ఇద్దరు పెవిలియన్ చేరి ప్యాడ్లు ఇప్పేసి డగౌట్ లో కూర్చొని మిగిలిన బ్యాటింగ్ ను చూస్తున్నారు. అయితే టీమిండియాకు 2 కళ్ళ లాంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అవుట్ తర్వాత పాకిస్తాన్ మ్యాచ్ పై మరింత పట్టు సాధించింది. అయితే మధ్యలో చెత్త ఫీల్డింగ్ తో అలాగే ఓవర్ త్రోస్, క్యాచ్లు వదిలేయడం చేసి టీమిండియాకు ప్రాణం పోసింది పాకిస్తాన్. టీమిండియా వికెట్లు త్వరగా పడిపోయినా పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్ తో తమకు రన్స్ ఇస్తుండడం చూసి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నవ్వు ఆపుకోలేకపోయారు. తక్కువ స్కోర్లకి అవుట్ అయ్యామన్న విషయాన్ని మర్చిపోయి పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్ ను బాగా ఎంజాయ్ చేశారు. వారి ఫీల్డింగ్ ను చూస్తూ డగౌట్ లోనే పక్కపక్క నవ్వేస్తూ పాకిస్తాన్ పరువు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.